నిన్నటిదాకా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఎంత బాడివేడిగా జరిగినాయో అదే తరహాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనక కూడా ఈ పథకాల విషయంలో వేడి కొనసాగుతూనే ఉంది. ఈ వేడి మరింతగా పార్లమెంట్ ఎన్నికల వరకు మరింత ఉధృతమయ్యే అవకాశం కూడా ఉన్నది. ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా ఈ రోజు పార్లమెంట్ సభ్యులు ఎవరు ఉండబోతున్నారు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏబీపీసీ ఓటర్ ఫలితం తర్వాత కాంగ్రెస్ ఫీవర్ లోనే అక్కడ సర్వే ఫలితం అయితే వచ్చింది. సుమారుగా 10 నుంచి 12 స్థానాల్లో గెలవబోతున్నామంటే కూడా కాంగ్రెస్ పార్టీ ధీమాతో ఉన్నది. ఇంకా మరోవైపు దాన్ని రెట్టింపు చేసే అవకాశంలో భాగంగా తెలంగాణలో నేరుగా సోనియా గాంధీ బరిలో ఉండబోతున్నారు ఒక వార్తలు కూడా ప్రచారంలో ఉన్నాయి. దీంతో పాటుగా ప్రభుత్వ పరమైన అంశాలు కావచ్చు, ఇతరత్ర సందేహాలన్నీ కూడా నేరుగా మనతో పాటుగా చర్చించడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ మన స్టూడియో అందుబాటులో ఉన్నారు. నమస్తే, ఎలా ఉన్నారు? ముందుగా ప్రతిపక్షంలో గొంతు చించుకుని అరిచారు, ఈరోజు అధికారంలో ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది ఒకసారి అధికారం రావడం? 10 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల ఉద్యమంలో, ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా క్రియాశీలకంగా ఇప్పుడు అధికారం కూడా మీదే. ఎట్లా అనిపిస్తుంది? అంటే తెలంగాణ రాష్ట్రంలో అధికారంకి వచ్చిన తర్వాత బాధ్యత పెరిగినట్టుగా భావిస్తాను. ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. 10 సంవత్సరాల కాలం పాటు కేసీఆర్ గారి అధికారంలో ఉండి మొత్తం తెలంగాణ అంతా 6,71,000 కోట్ల అప్పులు, ఎక్కడ చూసినా బాకీలు, పాత బాకీలు, సమస్యలు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడడు, ఇవన్నీ చూస్తూ ఉంటే బాధ్యత పెరిగినట్టుగా మేము భావిస్తాము. అంటే మీరు 6,71,000 కోట్లు అని చెప్పి అప్పు మీరు శ్వేతపత్రం అని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు కదా, మీరు చూసే ఉంటారు. శ్వేతపత్రం అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. వాళ్ళు చెప్తున్న మాట ఏంది, కేవలం 3,15,000 కోట్లు మాత్రమే ఉన్నది. అంటే ఏం చూసుకున్నా ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి లెక్కలు ఇచ్చింది కూడా నేరుగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కూర్చొని రాసిన లెక్కలు కాదు కదా, అధికారులు ఇచ్చిన లెక్కలే. గత ప్రభుత్వంలో వాళ్ళప్పుడు చేసింది కూడా అధికారులు ఇచ్చిన లెక్కలే. సో 2 వేసుకుంటే 3,00,000 కోట్ల వ్యత్యాసం. అయితే వ్యత్యాసం ఏందన్నట్టు మరి? లేదు, వారు చెప్పేది మేము చెప్పేది. ఇప్పుడు 3,17,000 కోట్లేమో రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన అప్పులు. అదే కాకుండా కార్పొరేషన్ల ద్వారా తీసుకొచ్చినటువంటి అప్పులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం, ఇప్పుడు సపోజ్ విద్యుత్ సంస్థకు సంబంధించినటువంటి అప్పులు ఎవరికి కట్టాలా? ప్రజల నుంచి విద్యుత్ సంబంధించిన బాకీలు మనం వసూలు చేయము, మరి ఎవరు కట్టాలా? ప్రభుత్వమే కట్టాలి. కాబట్టి అవి కూడా ప్రభుత్వ అప్పులే. అదే కాకుండా ఇప్పుడు మీరు చూసినట్లయితే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి, ఎందుకంటే ఇప్పుడు మనం బియ్యకు సంబంధించినటువంటి సబ్సిడీ ఇవ్వడం జరుగుతూ ఉంది, అది కూడా ఎవరు కడతారు? ప్రభుత్వమే కడతారు. కాబట్టి ఇవన్నీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి పైసా కూడా ప్రభుత్వం చెల్లించాలి. కాబట్టి కొన్నిటికి ప్రభుత్వం గ్యారంటీ ఉన్నది, కొన్నిటికి ప్రభుత్వమే నేరుగా పైసలు అప్పులు తీసుకొచ్చారు. కాబట్టి ఇప్పుడు కాళేశ్వరం ఉన్నది, కాళేశ్వరానికి ఎవరు గ్యారంటీ ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి ఈ అన్ని అప్పులు కూడా రేపు ప్రభుత్వమే చెల్లించాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లించాల్సింది. కాబట్టి 6,71,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో అప్పులు కనపడుతుంది. అప్పులని మీరు అంటున్నారు. 50 లక్షల కోట్ల ఆస్తులు సంపాదించడం చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్వేతపత్రంలో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అప్పులు ఎవరు చేయొద్దని చెప్తలేరు, కానీ చేసిన అప్పులకు ఫలితం ఉండాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దానిలో భాగంగా చేసిన అప్పులు ఇప్పుడు కాళేశ్వరానికి 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1 ఎకరము అంటే ప్రధానంగా కట్టినటువంటి 3 ప్రాజెక్టులు కూడా విఫలమైనాయి. దాంతో 1,02,000 కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా అయింది. అదేవిధంగా కలవకుర్తి సంబంధించి పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులు ఇదివరకు మోటార్లే ఇవ్వలేదు. అదే కాకుండా దేశవ్యాప్తంగా వర్షాలు పెరగడం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిన మాట వాస్తవం. అంటే 12 లక్షల ఎకరాలు సమైక్య రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెరిగితే అది మా పుణ్యంగానే పెరిగింది, కాళేశ్వరం పుణ్యంగానే పెరిగి చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. కాకపోతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి కావడంతో, ఆ కాలువలు పూర్తి కావడంతో ప్రధానంగా కాళేశ్వరం వాటర్ వస్తూ ఉంది తప్ప వీళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల నుంచి ఎన్ని టీఎంసీలు వాటర్ ఎత్తిపోసిరో చెప్పండి అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగితే ఇప్పటివరకు ఎనాడు సమాధానం ఇవ్వలే. అంటే అక్కడి నుంచి వాటర్ ఎత్తిపోలేదని చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి తీసుకొచ్చిన అప్పుల మూలంగా తెలంగాణ రాష్ట్రానికి భారమైంది తప్ప దాంతో ఎలాంటి ఉపయోగకరమైన పనులు చేయలేదని చెప్పేసి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇవన్నీ ఇంకా చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. అనుమానాలకు సంబంధించి ఒక ప్రభుత్వం అంటే ఇన్ని రోజులుగా మీరు ప్రభుత్వం తీసుకురావాలని పోరాడారు, ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీ దృష్టికి తీసుకొచ్చి బాధ్యతాయుతంగా ఆ సమస్యలు తీసేటువంటి ఒక బాధ్యత మీద ఉన్నదా లేదా? మాకు బాధ్యత ఉంది కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ రాష్ట్రంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినాం. అసలు తెలంగాణ రాష్ట్రం ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏమేమి జరిగింది, 2014 ముందు పరిస్థితి, 14 తర్వాత పరిస్థితి, ఈ తెచ్చిన పైసలు ఏం చేసిన దాని మీద శ్వేతపత్రం ఒకసారి. ఎందుకంటే తొలి వెలుగు ప్రజా దర్బార్ అనే ఒక మార్నింగ్ షో కార్యక్రమం ద్వారా చాలా మంది ఫోన్లు చేసి మాకు అనేక సమస్యలు వినియోగించుకుంటారు. ఒకసారి మీ దృష్టి కూడా తీసుకోదాం, మీరు నేరుగా ప్రభుత్వం దృష్టి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి శ్రీకాంత్ నెంబర్ కూడా పెట్టేసి ఫోన్ నెంబరు తీసుకుందాం, ప్రజలు నేరుగా వాళ్ళు ఏం సమస్యలు ఎదుర్కొంటారో చూద్దాం. అయితే నేరుగా ప్రధానంగా మాకు వినిపించిన సమస్య ఒక 2-3 రోజులు మనం దీని గురించి చర్చ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రైతు బంధు, తర్వాత నిరుద్యోగ సమస్య, అనేక హామీలు ఇచ్చిన పార్టీ రైతు బంధు ఎందుకు తాత్సారం చేస్తున్నట్టు ఒక సమాధానం ఏం చెప్తారు?
రైతు బంధు ఆల్రెడీ ప్రారంభమైంది. కాకపోతే ఫస్ట్ గుంటలలో, తర్వాత ఎకరము, తర్వాత 2 ఎకరం, ఇట్లా ఈ గతంలో ఏ ప్రాతిపాదికనైతే వేసిరో ప్రభుత్వం అదే ప్రాతిపాదికను నమ్ముకొని ముందుకు పోతా ఉన్నాం. కాకపోతే ఆల్రెడీ 1 ఎకరానికి సంబంధించినటువంటి పైసలు కూడా అమౌంట్ లో పడ్డాయి. సెకండ్ 2 ఎకరాన్ని నడుస్తుంది. గత ప్రభుత్వం మనం చూస్తే మీరు కూడా చూసిరు, ఒక రోజు ఎకరానికి సంబంధించిన డబ్బులు నిధులు జమ అయితే మరొక రోజు, 2వ రోజు, 3 అట్లా కూడా పూర్తి స్థాయి రైతు బంధు పథకం అమలయ్యేది. దాదాపుగా 1 రోజుల్లో పూర్తి స్థాయి అమలైపోయింది. ఇప్పటికీ ఎకరం లోపు వారికి పడిపోయి దాదాపుగా 10 రోజులుగా వస్తున్నా ఇంకా వరకు దానికి సంబంధించి పూర్తి క్లారిటీ లేదు. అంటే మీరు చూసిరు ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం వారు చేశారు. రైతు బంధు ప్రధానంగా రాకపోవడానికి కారణం ఆనాడు కాంగ్రెస్ పార్టీ కారణం అని చెప్పారు. కానీ రైతు బంధు కోసం వచ్చినటువంటి పైసలన్నీ కూడా కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన పైసలకు డైవర్ట్ చేయడంతో ప్రధానంగా సమస్య ఏర్పడింది. అదే కాకుండా ఇప్పుడు మీరు చూసారు కదా, వైన్ షాపుల టెండర్లు కూడా ముదిగాల పిలుచుకొని ఆ పైసలు కూడా కాంట్రాక్టర్కి వేసారు. మీరు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ₹1,00,000 రుణమాఫీ సంబంధించిన పైసలు కూడా ఇంకా ₹7,000 ఇంకా బాకీ ఉన్నారు. 7,000 కోట్ల రూపాయలు, అంటే 13,000 కోట్ల రూపాయలు వేసి ఇంకా 7,000 కోట్ల రూపాయలు బాకీ ఉన్నది. అదేగా వారి చెప్పినటువంటి మాటను, మేము చెప్పిన మాటను, అన్ని మాటలు తూచా తప్పకుండా సాధ్యమైన తొందరలో వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. బ్యాంకులతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. రైతు బంధు సంబంధించినటువంటి సమస్యను కూడా తొందరలో పరిష్కారం అవుతుంది. అంటే ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి అధికారిక సమీక్ష నిర్వహించడం కానీ రైతు బంధు గురించి ఒక ఆన్సరబుల్ పొజిషన్ లో కూడా లేదు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంతవరకు ఏం సమాధానం కూడా చెప్పలేదు. ఆల్రెడీ రైతు బంధు సంబంధించి ఫస్ట్ సమీక్ష సమావేశం కూడా కావడం జరిగింది. దాని తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు నిన్ననేమో కలెక్టర్లతోటి, ఎస్పీలతోటి సమావేశం కావడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి మనం ఇచ్చినటువంటి గ్యారెంటీలు 6 గ్యారెంటీలు తక్షణం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినట్లయితే కోడ్ అమల్లోకి వస్తుంది. కోడ్ను సాగుగా చూపించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. కాబట్టి మనం అనుకున్న ప్రకారం 100 రోజులలోనే ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా ఖచ్చితంగా అమలు చేసే దానిలో తూచా తప్పకుండా అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరోవైపు నిరుద్యోగులు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనంటే ఏ తరహాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కష్టపడరో అంతకు రెట్టింత నిరుద్యోగులు కష్టపడి అధికారంలో నుంచి బీఆర్ఎస్ పార్టీని గదించేందుకు ప్రయత్నం చేశారు. 30 లక్షల మంది కుటుంబాలు కాంగ్రెస్ పక్షాన్ని నిలిచినాయి. కాబట్టి చాలా వరకు ఒక వ్యాస్ట్ తెలంగాణ ఉద్యమం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏ తీర్పు అయితే రద్దలిచ్చారో తెలంగాణ 10 సంవత్సరాల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి అదే తీర్పు. 63 స్థానాలు అప్పుడు కాంగ్రెస్ సుమారుగా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుని 64 స్థానాలు వచ్చినాయి. సిపిఐతో కలుపుకొని 65 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే నిరుద్యోగులే దానికి ఒక సక్సెస్ గా మనం చూడవచ్చు. నిరుద్యోగులకు సంబంధించి నిన్న కూడా ధర్నా చౌక్ దగ్గర జీవో 46 అంటూ బాధితులు కావచ్చు, ఇతరత్ర గ్రూప్ 1, గ్రూప్ 4 సంబంధించి ఎవరైతే ఎగ్జాములు రాసిన, గ్రూప్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారో రిజల్ట్ గురించి వెయిట్ చేస్తూ కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే భావించింది ఏమని, పాత టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో, పాత చైర్మన్ మెంబర్ల ఆధ్వర్యంలో. ఫోన్ వస్తుంది. నమస్తే అండి. నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. చెప్పండి చెప్పండి. మా సలహాలు మీకు ఉపయోగంలో చెప్పవచ్చు సార్? చెప్పండి చెప్పండి, మీ సలహా ఏంటి చెప్పండి. విషయాలు ఏంటంటే సార్, ఒకటి 5 ఎకరాల లోపు రైతు బంధు ఇవ్వడం కరెక్ట్ సార్. రెండవది, ఈ ఎవరైతే పేద రైతులు ఉన్నారో వాళ్ళ వరకే ఇవ్వడం జరుగుతుంది సార్. బస్సు అనేది ఒకటి ప్రాబ్లం ఉన్నది సార్. దయచేసి ఆటో డ్రైవర్లు కడుపు కుట్టకుండా బస్సులు ఎంప్లాయీకి, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీ, ఓన్లీ టెంపరరీ ఎంప్లాయీ అంటే వేరు, కానీ పర్మనెంట్ ఎంప్లాయీ వాళ్ళకు కూడా మా సీట్లు దొరక వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఖమ్మం నుంచి ఒక వార్తన్నా వాస్తవంగా మాకు బస్సు సపరేట్ పెట్టండి, టికెట్ వాళ్ళకు టికెట్ లేని వాళ్ళకి సపరేట్ పెట్టుంటారు. ఎక్కిన వాళ్ళకు కూడా మగ వాళ్ళకు కూడా ఒక లైన్ ఏదో ఒక 3 సీట్లు 2 సీట్లు బాబు ఒక లైన్ ఇస్తే మీ తల్లి వేలకు నుంచి కొంత సాయం తీసుకుంటారు. డెఫినెట్ గా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు ఉన్నారు, వాళ్ళ సమాధానం కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ యూర్ సజెషన్. సో ఇట్లా ఏం చేస్తారు ఈ బస్సులకు సంబంధించి కావచ్చు. ముందే మనం నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నాం. నిరుద్యోగులకు సంబంధించి చెప్పండి. ఏది తెలంగాణ వచ్చినాక కూడా ధర్నా చౌక్ లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏరికోరి ఎంచుకున్న ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఎందుకు ఒక పటిష్టమైనటువంటి అంటే యుద్ధ ప్రాతిపాదిక అన్ని శాఖల పరంగా మీరు మాట్లాడుతూనే ఉన్నారు. నిరుద్యోగుల గురించి ఎందుకు ఇంతవరకు మాట్లాడలేవని తెలియకపోయారు? అంటే మేము వచ్చి 2 వారాలు అవుతా ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 520 వారాల అధికారులు ఉన్నవారు. కాకపోతే మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నది ఏంటంటే టీఎస్పీఎస్సీ గత సభ్యులు ఉన్నా, గత చైర్మన్ ఉన్నా కూడా
టీఎస్పీఎస్సీని నమ్మే పరిస్థితుల్లో నిరుద్యోగులు లేరు కాబట్టి వారు రాజీనామా చేసిన తర్వాత కొత్త టీఎస్పీఎస్సీ మెంబర్లు చైర్మన్ల ఆధ్వర్యంలో కొత్త నోటిఫికేషన్ వేసినట్లయితే తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. ఎందుకంటే వారి మీద విశ్వాసం లేదు. వారు ఉన్నప్పుడే 13 పేపర్లు లీక్ అయినాయి, వారు ఉన్నప్పుడే పెద్ద ఎత్తున రిజల్ట్ విషయంలో కావచ్చు అన్నింటిలో తప్పులు జరిగినాయి కాబట్టి వారు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి మనం కొత్త టీఎస్పీఎస్సీ మెంబర్లు చైర్మన్లను నియమించాలని, రాజకీయాల్లో లేని వ్యక్తులని, ఎవరైతే గతంలో మంచి అనుభవం ఉండి మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులు మాత్రమే టీఎస్పీఎస్సీ మెంబర్లుగా చైర్మన్ నియమించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఒక సమాచారం ఇవ్వాల్సింది కదా. కానీ ఇప్పుడు కూడా నిరుద్యోగులను చూస్తే జియో 46 బాధితులు టెంట్లు వేసుకొని ఇంకా కూడా ధర్నా చౌక్ దగ్గర ధర్నాలు చేస్తున్న పరిస్థితి. అంటే ఎందుకు ఆ సమస్య వచ్చింది? దానికి సంబంధించి నిర్దిష్టంగా మేము చేయగలుగుతామనో లేదనో ఏది చెప్పకుండా తాత్సారం చేసి వదిలేసినట్టుగా కనిపించట్లేదా? వాస్తవంగా చెప్పాలంటే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 వారాలు కుదుట పడలేదు, ఇంకా అన్నిటి మీద రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. మీరు చూసి ప్రధానమైనటువంటి సమస్యలు రైతు బంధుకు సంబంధించి ప్రధాన సమస్య ఉన్నది. అదే కాకుండా మనం ఇచ్చిన ఈ సీజన్ స్టార్ట్ అయింది. అదేవిధంగా ఇప్పుడు కొంత ధాన్యం కొనుగోలు చేసే సందర్భం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి అన్ని విషయాల గురించి రివ్యూలు జరుగుతూ ఉన్నాయి, కమిటీలు వేస్తూ ఉన్నారు. కాబట్టి కొంత లేట్ అవుతా ఉంది తప్ప నిరుద్యోగుల విషయంలో మేము చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ కావచ్చు, జూన్ 2వ తారీఖు నోటిఫికేషన్ వచ్చే విధంగా సెప్టెంబర్ 17 లోపు జాబ్ సంబంధించినటువంటి మొత్తం ఆర్డర్ కాపీ తీసుకొని జాబ్ ఎక్కే విధంగా ఆనాడే మాట ఇచ్చినా ఆ మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాకపోతే ఎలాంటి వివాద రైతులైనటువంటి వ్యక్తులు మెంబర్లుగా నియమించాలని ఇంతవరకు గవర్నర్ గారు ఆ మెంబర్లకు సంబంధించి చైర్మన్ సంబంధించినటువంటి రాజీనామా పత్రాన్ని కూడా ఇంకా వారు ఆమోదించలేదు. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ నిరుద్యోగుల విషయంలో కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయి పరిష్కారం ఏ విధంగా అవసరం ఉంటే వారిని పిలిపించే కార్యక్రమం కూడా ఉంటుంది.